సో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకైతే వచ్చేసాను. అయితే ఈ టాపిక్ అనేది మీ పిల్లల యొక్క భవిష్యత్తుకి చాలా ఉపయోగపడుతుంది. సో వీడియోని అయితే ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మీకు కనుక ఆడపిల్ల పుట్టినట్లయితే మీరు సుకన్య సమృద్ధి యోజన అనే స్కీమ్కి అప్లై చేసుకోవచ్చు. దీనికి మీ పాప యొక్క ఏజ్ అనేది 10 సంవత్సరాల కంటే తక్కువగా ఉంటే పోస్ట్ ఆఫీస్కి కానీ బ్యాంక్కి కానీ వెళ్ళి ఈ స్కీమ్కి మీరైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఈ స్కీమ్లో భాగంగానే మీరైతే ప్రతి సంవత్సరం 250 రూపాయల నుంచి 1,50,000 వరకు మీ యొక్క రిక్వైర్మెంట్ని బట్టి మీరైతే డిపాజిట్ చేయవచ్చు. అయితే దీని యొక్క టైం పీరియడ్ అనేది 15 సంవత్సరాలు ఉంటుంది. అయితే దీనిలో అందరికీ కామన్ గా ఉండే డౌట్ ఏంటి అంటే, అసలు ఈ డబ్బు మనకు తిరిగి ఎప్పుడు వస్తుంది అని. మీ పాప యొక్క ఏజ్ అనేది 21 సంవత్సరాలు కంప్లీట్ అయిన తరువాత అసలు ప్లస్ వడ్డీని కలిపి బ్యాంక్ వాళ్ళు కానీ పోస్ట్ ఆఫీస్ వాళ్ళు కానీ తిరిగి మీ బ్యాంక్ అకౌంట్ లో వేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు గనక ప్రతి సంవత్సరం 1,50,000 రూపాయలు ఈ సుకన్య సమృద్ధి యోజన అనే స్కీమ్ లో ఇన్వెస్ట్ చేసినట్లయితే పాప యొక్క మెచ్యూరిటీ టైంకి, అంటే పాపకు 21 ఇయర్స్ వచ్చే టైంకి మీ అకౌంట్ లో 63 లక్షలు వస్తాయి. వీడియో అనేది ఎక్కడ దాకా చూసారంటే వీడియో అనేది ఎంతో కొంత ఇన్ఫర్మేటివ్ గా ఉందని అనుకుంటున్నాను. వీడియో కనుక ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే వీడియోకి ఒక లైక్ చేయండి. అండ్ ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక లేట్ చేయకుండా నెక్స్ట్ టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ఒకవేళ మీకు గనక అబ్బాయి పుట్టినట్లయితే పీపీఎఫ్, పబ్లిక్ ప్రొవిడెంట్ ఫండ్ అనే స్కీమ్ లో మీరైతే ఇన్వెస్ట్ చేయవచ్చు. ఇది కూడా మీరు పోస్ట్ ఆఫీస్ కి గానీ బ్యాంక్ కి గానీ వెళ్ళి దీని యొక్క ఖాతాని మీరు ఓపెన్ చేయవచ్చు. ఈ స్కీమ్ లో మీరు మినిమం 500 నుంచి 1,50,000 వరకు ఎంతైనా మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అయితే ఈ స్కీమ్ అనేది 15 సంవత్సరాలు ఉంటుంది. 15 సంవత్సరాల తర్వాత మీకు కావాలి అంటే ఈ మనీని విత్డ్రా చేసుకోవచ్చు. లేదు అనుకుంటే 30 సంవత్సరాల వరకు మీరైతే ఎక్స్టెండ్ చేసుకునే అవకాశం ఉంటుంది. అండ్ అంతేకాకుండా ఈ స్కీమ్స్ నుంచి వచ్చిన మనీకి మీరైతే ఎటువంటి ట్యాక్స్ కూడా పే చేయాల్సిన అవసరం ఉండదు. ఇప్పటి వరకు చెప్పిన ఇన్ఫర్మేషన్ అనేది కొంతమంది ఫైనాన్షియల్ అడ్వైజర్ దగ్గర తీసుకున్నది. సో ఇలాంటి వాటికి అప్లై చేసే ముందు దయచేసి ఒక్కసారి దాని గురించి పూర్తిగా తెలుసుకొని ఇలాంటి వాటిలో ఇన్వెస్ట్ చేయమని చెప్తున్నాను. అంతేకాకుండా వెళ్ళిపోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, వీడియో అనేది నచ్చినట్లయితే పక్కాగా వీడియోకి ఒక లైక్ చేయండి. అండ్ అంతేకాకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ప్రతి ఒక్కరికి ఎంతో కొంత ఈ వీడియో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.